హాయ్ అండి. నా ఊపిరి నీవే సఖియా పార్ట్ 28. జ్యువెలర్స్ పక్కనే ఉన్న ఒక కేఫ్ లో కావేరి మాయ అనే ఒక లేడీ డిజైనర్ ను బయటికి పిలిపించింది. తనను కాఫీకి పిలిచింది. ఆర్య గారి గర్ల్ ఫ్రెండ్ పేరున్న మిస్ కావేరి అని తెలిసి మాయ చాలా ఎక్సైట్మెంట్ తో హ్యాపీగా ఫీల్ అయ్యింది. మిస్ కావేరి, మీరు నిజంగా నా దగ్గర ఒక నగల సెట్ ఆర్డర్ చేయాలి అనుకుంటున్నారా? అవును. నీ టాలెంట్ అంటే నాకు చాలా ఇష్టం. అందుకే నువ్వు డిజైన్ చేసిన ఒక నగల సెట్ ఆర్డర్ చేయాలని డిసైడ్ అయ్యాను అని కావేరి గర్వంగా నటిస్తూ అంది. అంతేకాదు, నువ్వు నా కోసం ఒక పని చేయాలి. నేను మీకేం చేయాలో చెప్పండి. నాకు అంజలికి మధ్య ఉన్న కాంపిటీషన్ గురించి నీకు బాగా తెలిసే ఉంటుంది. నువ్వు ఆమెను నా కోసం వాచ్ చేసి ఆమె చేసే పనులన్నీ వెంటనే నాకు చెప్పాలి. కావేరి తన ఏదో పెద్ద క్లాస్ అన్నట్టు నటిస్తూ స్టైలిష్ గా కాఫీ కప్పు పట్టుకుని చెప్పింది. మాయ కొత్తగా జాయిన్ అయ్యింది కాబట్టి ఆ జ్యువెలరీస్ లో ఎలాగైనా పైకి రావాలని ఇక చాలా ఆతృతగా ఉంది. అంత మంచి ఛాన్స్ తన ముందుకే వచ్చినప్పుడు దాన్ని ఎలా వదులుకుంటుంది? పైగా అంజలికి దొరుకుతున్న మంచి ఛాన్సులు చూసి ఆమెకు జలస్ కూడా వచ్చింది. ఇక ఆమె డిజైన్ టాలెంట్ అంటే ఇంకా జలసి తనకి. మిస్ కావేరి, మీలాగే నేను కూడా అంజలిను అసలు ఏమాత్రం ఇష్టపడను. తనకేదో బ్యూటీ ఉందని ఇతరులను లెక్క చేయట్లేదని అనుకుంటుంది. అంతేకాకుండా ఆమె ఎప్పుడూ ఆర్య గారిని ఆకర్షించడానికి ట్రై చేస్తూనే ఉంటుంది. అలానే నాకు ఇబ్బందిగా కూడా ఉంటుంది. కావేరి అవునా అని నిట్టూర్చింది. కంపెనీలో అంజలి ఎప్పుడు ఆర్యను ఆకర్షించడానికి ట్రై చేస్తుందా? మాయా, నా తరపున నిలబడినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఆమె వల్ల నాకు చాలా కోపంగా ఉంది. నువ్వు నాకు హెల్ప్ చేస్తే నా దగ్గర 50 లక్షల రూపాయలు విలువైన నగల ఆర్డర్లు ఇస్తాను. 50 లక్షల? మాయ తన షాక్ ను హ్యాపీనెస్ ను కంట్రోల్ చేసుకుంది. ఇక కమిషన్ రూపంలోనే దాదాపు 2 లక్షలు వస్తాయి. వావ్, నేను రిచ్ అవ్వబోతున్నాను. మిస్ కావేరి, నేను మీకోసం అంజలి మీద ఒక కన్నేసి ఉంచుతాను. ఆమె ఆర్య గారిని ఆకర్షించడానికి ట్రై చేస్తే నేను వెంటనే మీకు చెప్తాను. మాయ తన లాయల్టీని నమ్మకాన్ని కావేరికి చూపించింది. మాయ చేస్తున్న భజనను గమనించి కావేరి ఒకే అని తలూపింది. చాలా బాగుంది. నువ్వు నాకు హెల్ప్ చేస్తే నేను బాగానే చూసుకుంటాను. కావేరి ఫేవర్ సంపాదించుకోవాలని మాయ డిసైడ్ అయ్యింది. ఇకపై కంపెనీలో అంచెలను గమనించడానికి ఆమె కావేరి కళ్ళుగా మారనుంది. మాయ చూద్దాం. ఈ రోజు కూడా మామూలుగానే డిపార్ట్మెంట్ మీటింగ్ జరుగుతుంది. అంజలి మీటింగ్ రూమ్ లోకి అడుగు పెట్టినప్పుడు ఆర్య కూర్చునే మెయిన్ కుర్చీ ఖాళీగా ఉండటం చూసి హాయిగా ఊపిరి పీల్చుకుంది. ఈ మధ్య ఆర్యని చూడటం ఆమెకు అంతగా నచ్చటం లేదు. అయితే అదే టైంలో మీటింగ్ రూమ్ దగ్గర నుండి ఇక స్టడీగా అడుగుల శబ్దం వినిపించింది. వెంటనే ఒక వ్యక్తి లోపలికి వచ్చాడు. బయట లేటుగా ఎదురుగా నడిచి వస్తున్న ఆర్యను ఏదో దేవుడు దిగి వస్తున్నట్టుగా కనిపించాడు. అతని పవర్ఫుల్ లుక్ అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిపై వెంటనే ఒక రకమైన టెన్షన్ వాతావరణాన్ని క్రియేట్ చేసింది. అతన్ని చూసిన అంజలికి మాటలు రాలేదు. ఇతనికి వేరే పనేమీ లేదా? ఇది కేవలం ఒక సింపుల్ డిపార్ట్మెంట్ మీటింగ్. దానికి ప్రతిసారి ఇతను రావాలా? అంజలి తప్ప ఇక్కడ ఉన్న లేడీస్ డిజైనర్లు అందరూ కూడా ఆర్యకి వెల్కమ్ చెప్పారు హ్యాపీగా. కానీ అతను కూర్చున్న ప్రతిసారి మొదట చూసేది ఎప్పుడూ అంజలినే. దాంతో అక్కడ ఉన్న ఆడవాళ్ళందరూ ఆమె వైపుకు చాలా జెలసీతో చూశారు. వారిలో మాయ కూడా ఉంది. ఇప్పుడు తను కావేరికి హెల్ప్ చేస్తుంది కాబట్టి అంజలి చెప్పే ప్రతి మాటను, చేసే ప్రతి పనిని ఇంకా ఎక్కువగా గమనిస్తూ ఉంది. ఇంకొక వైపు అంజలి బోరుగా తన పెన్నును వేళ్ల మధ్యనే తిప్పుతూ ఉంది. అలా తిప్పుతూ ఉండగా ఆ పెన్ సడన్ గా ఆమె వేళ్ల మధ్య నుండి జారి నేరుగా ఆర్య ముందుకు దొల్లుకుంటూ వెళ్తుంది. కొన్ని క్షణాలు ఆశ్చర్యం తర్వాత అంజలి తల పైకెత్తి చూసింది. ఎదురుగా అసంతృప్తితో నిండిన ఒక జత కళ్ళు కనిపించాయి తనకి. ఆర్య తన కళ్ళను చిన్నవి చేసి మంచులా చల్లగా ఆమె వైపుకు చూస్తున్నాడు. అతను ఆమె పెన్ను తీసుకుని తిరిగి ఇచ్చే ఉద్దేశం ఏమాత్రం లేకుండా తన ముందే పెట్టుకున్నాడు. ఆ పెన్నుతో అంజలి ఇంకా కొన్ని విషయాలు రాసుకోవాల్సి ఉండటంతో ఆమె ముఖం సిగ్గుతో ఎర్రపడిగా ఇబ్బందిగా లేచి నిలబడింది. తర్వాత అతని దగ్గరికి వెళ్లి తన పెన్నును బలవంతంగా వెనక్కి తీసుకుంది. ఆర్య ఆమె వైపుకు ఒక చూపు చూశాడు, కానీ ఏమీ మాట్లాడలేదు. ఎలాంటి అసంతృప్తిని కూడా ప్రదర్శించలేదు. ఇది చూసిన రాజ్యలక్ష్మి ఇబ్బందిగా తగ్గి, సరే సరే, మనం మీటింగ్ ని కొనసాగిద్దాం.
ఇతర పనులు వద్దు అని అంది. అంజలి ముఖం మరింతగా ఎర్రబడింది. ఆర్య చుట్టూ ఉన్నప్పుడు తనకి ఎప్పుడు ఇలాంటి చెడు విషయాలే జరుగుతాయని ఆమెకు అనిపించింది. ఇక అంజలి ఈ శుక్రవారం జరగబోయే ఈవెంట్ కోసం నువ్వు మాయ ఒకే గ్రూప్ లో ఉంటారు. రాజ్యలక్ష్మి డిజైనర్లను జట్లుగా విభజించడం ప్రారంభించింది. మాయ వెంటనే సంతోషంగా నటిస్తూ మనం కలిసి బాగా పనిచేద్దాం అంజలి అని అంది. అంజలి తలూపి మాయ వైపుకి చూసి నవ్వింది. రాజ్యలక్ష్మి అందరినీ జట్లుగా విభజించిన తర్వాత ఆమె డిజైన్ పనులను మార్కెట్ను విశ్లేషించడం ప్రారంభించింది. ఆర్య ఒక్క మాట కూడా మాట్లాడలేదు, కానీ ప్రతిదీ శ్రద్ధగా వింటున్నాడు. అయితే అతని చూపులు అప్పుడప్పుడు అంజలి మీద పడుతున్నాయి. పరధ్యానంలో ఉన్నట్టుగా ప్రతిసారి నిమిషాల తరబడి ఆమెనే చూస్తూ ఉన్నాడు. అతని చూపులు చిగురులా ఆమెకు అంటుకుపోయి కథలను అన్నట్టు అనిపించడంతో ఆమెకు చాలా ఇబ్బందిగా ఉంది. చివరకు మీటింగ్ అయ్యింది. అంజలి తన వస్తువులను సర్దుకుని అక్కడి నుండి వెళ్ళిపోవడానికి సిద్ధపడగా ఆర్య వెంటనే అంజలి నువ్వు కాసేపు ఇక్కడే ఆగాలి అని అన్నాడు. కదలబోతున్న అంజలి కాళ్ళు అక్కడే ఆగిపోయాయి. ఆమె ఒక నిర్లిక్షితమైన మనిషి వైపుకు తిరిగి ఏమైంది, ఏమైనా పనుందా ఆర్య గారు అని అడిగింది. అతను మాట్లాడలేదు. ఇతర డిజైనర్ వాళ్ళ సంభాషణని వినాలని అనుకున్నారు, కానీ ఆర్య విసిరిన ఒక లుక్ తో వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. దాంతో వాళ్ళు వణుకుపోతూ హడావిడిగా అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఇంతలో నవనీత మాయ అసూయతో చచ్చిపోయేలా ఉన్నారు. కంపెనీలో అంజలికు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఎక్కడికి వెళ్ళినా ఆమెకు ప్రత్యేకమైన గౌరవం లభిస్తుంది. ఆర్య ఈ కంపెనీకి కేవలం ఆమె కోసమే వచ్చినట్టుగా, మిగతా ఉద్యోగులు ఏం చేస్తున్నారో కూడా పట్టించుకున్నట్టుగా ప్రవర్తిస్తున్నాడు. ఇక మీటింగ్ అది తలుపు మూసుకున్నప్పుడు అంజలికి కోపం కట్టలు తెంచుకుంది. ఆమె నటించడం ఆపి కోపంగా బల్ల మీద చరుస్తూ అసలు మీ ఉద్దేశం ఏంటి ఆర్య అని అరిచింది. వచ్చే సోమవారం నేను మా నాన్నమ్మను చూడటానికి తీసుకుని వెళ్ళాలి అనుకుంటున్నాను. ఆర్య ప్రశాంతమైన కళ్ళతో అకస్మాత్తుగా అన్నాడు. అంజలి షాక్కి గురైంది. రాజేశ్వరి గారి కుటుంబంలోని పెద్దావుని చూడడానికి నన్ను తీసుకెళ్లాలి అనుకుంటున్నాడా? ఆమె మొదటి ఆలోచన వెంటనే తిరస్కరించడమే. నేను రాను. మీ రాజేశ్వరి గారి కుటుంబంతో నాకు ఎలాంటి సంబంధం వద్దు. అంజలి ముఖం మీదే చెప్పేసింది. అలాగా, అయితే నువ్వు నిఖిల్ని కలవడానికి వీల్లేదు, అతనితో సరసాలు ఆడడానికి కూడా వీల్లేదు. ఆర్య కళ్ళల్లో నిప్పులు చెలరేగుతున్నట్టు ఆమె మీద తన చూపును బలవంతంగా రుద్దాడు. అంజలి నిస్సహాయంగా అతని వైపుకు చూస్తూ అతను నా స్నేహితుడు అంది. అతను మా రాజేశ్వరి గారి కుటుంబ సభ్యుడు కూడా. మమ్మల్ని దూరంగా పెట్టాలని నువ్వు చాలా డిసైడ్ అయినట్టున్నావు కదా అని ఆర్య వెటకారంగా నవ్వాడు. అంజలి నిట్టూర్చి ఆర్య గారు, మీకు ప్రతిరోజు చూసుకోవాల్సిన పనులు చాలానే ఉంటాయి. మీరు మీ రాజేశ్వరి గ్రూప్ కి తిరిగి వెళ్లే పని చూసుకోండి. మీలాంటి పెద్ద బాస్ కు ఈ చిన్న కంపెనీ ఎలా సరిపోతుంది అని అంది. నేను ఎక్కడ పని చేయాలో నువ్వు చెప్పనవసరం లేదు, ఆర్య గట్టిగా అన్నాడు. లేదు, మీరు నా పని మీద ప్రతికూల ప్రభావం చూపుతున్నారు. అంజలి పళ్ళు బిగిపెట్టింది కోపంతో. నువ్వు వద్దన్నా సోమవారం మా నాన్నమ్మని కలుస్తావు. ఆర్య గొంతులో ఇక లాస్ట్ నేనేం ధ్వనించింది. అంజలి కోపంగా అతని వైపుకి చూసింది. లేదు, నేను కలవను. ఆమె ఎలా చెప్పి తలుపు తోసుకుని బయటికి వెళ్ళిపోయింది. ఆమె వెనుకే ఉన్న అతని ముఖం కోపంతో మారిపోయింది. అంజలి ఆఫీస్కు తిరిగి రాగానే మాయ ఆమె కోసం ఎదురు చూస్తుంది, ఆమె భజన చేస్తున్నట్టుగా. అంజలి, ఈ షాప్ టూర్ రిపోర్ట్ ను వార్షిక అవార్డుకు పరిగణిస్తారని విన్నాను, కాబట్టి మనం దీన్ని ఏమాత్రం అజాగ్రత్తగా చేయకూడదు అంది. అవును, ఇలాంటి రిపోర్ట్ రాయటం నాకు ఇదే మొదటిసారి. దీన్ని పూర్తి చేయడానికి మన వంతు కృషి చేద్దాం అంజలి ఆమెతో అంది. మాయ కళ్ళు వికరించి ఆరాధనతో కూడిన నవ్వు నవ్వింది. అంజలి, మా కంపెనీ నుండి ప్రధాన కార్యాలయం పంపిన ఏకైక వ్యక్తివి నువ్వే. నువ్వు చాలా టాలెంటెడ్ అయి ఉండాలి, కాబట్టి భవిష్యత్తులో నేను నిన్నే అనుసరిస్తాను. అంజలి పెదవుల మీద చిరునవ్వు వచ్చింది. తన డిజైన్ టాలెంట్ మీద ఆమెకు నిజంగానే నమ్మకం ఉంది, కానీ కంపెనీ ఇతర కాగితపు పనులలో ఆమెకు అంతగా ప్రమేయం లేదు. సరే, మనం పని మొదలు పెడదాం. అంజలి మాయ పొగడ్తలను కొత్తగా చేరిన వాళ్ళు చేసే సాధారణ భజనగా భావించింది. పాపం మాయ ఒక గొర్రె చర్మంలో ఉన్న తోడేలు అని ఆమెకు తెలీదు. ప్రాజెక్ట్ కారణంగా అంజలి తన తండ్రితో ముందుగానే అపాయింట్మెంట్ తీసుకోవాల్సి వచ్చింది. ఆమె సుధాకర్ కు ఫోన్ చేసింది, అతను తన మనవన్ని చూసుకోవచ్చని. ఇంకా అది వినగానే సహజంగానే ఆనందంతో ఉబ్బి తబ్బైపోయాడు. అయినా సరే, నాకు టైం అవుతుంది,
నువ్వు నీ పనులో నిమగ్నం అవ్వు, నేను బన్నీని తీసుకుని మంచి విందు భోజనం తినిపిస్తాను. తన కొడుకు విషయాలు సర్దుబాటు చేసుకున్న తర్వాత అంజలికి మనసు కుదుట పడింది. ఆ తర్వాత ఆమెకు నిఖిల్ నుండి ఫోన్ వచ్చింది. అతను ఆమె కంపెనీ గేట్ దగ్గర ఉన్నానని, సాయంత్రం ఆమె కొడుకును స్పెషల్ భోజనానికి తీసుకుని వెళ్ళాలి అనుకుంటున్నాడని. అంజలి కూడా ఇంకా కాదు అనలేకపోయింది. ఎందుకంటే ఇక్కడ ఆమెకు ఫ్రెండ్స్ ఎవరూ లేరు కాబట్టి. నిఖిల్ లాంటి ఫ్రెండ్ ఉండటం మంచిదే అనిపించింది. ఇక సమయంలో ఆర్య ఆఫీస్ లో ఈమెయిల్ చూస్తున్నాడు. బయట నుండి కొన్ని డాక్యుమెంట్స్ తీసుకుని లోపలికి వచ్చిన రాఘవ్ నవ్వుతూ, ఆర్య గారు, నేను ఇప్పుడే నిఖిల్ బాబు గారి కారుని చూశాను అన్నాడు. ఎక్కడున్నాడు? ఆర్య కళ్ళు చిన్నవి చేశాడు. కింద ఉన్నారు. నా ఉద్దేశంలో ఎవరి కోసమో వెయిట్ చేస్తున్నారు. బహుశా మీ సంజలి కోసం అనుకుంటాను. రాఘవ మాట చెప్పి ముగించాక ఈ విషయం వినడం ఆర్యకు ఇష్టం ఉండదని తెలిసి వెంటనే తన నోరు మూసుకోవడానికి ప్రయత్నించాడు. అది వినగానే ఆర్య ముక్కు పుటాళ్ళు అదిరించాడు కోపంగా. నిఖిల్ కు రోజంతా ఏ పని పాటలు లేనట్టుంది. తన శక్తిని అంతా అమ్మాయిల వెంట పడడానికి ఉపయోగిస్తున్నాడు. ఆయన కళ్ళు చిన్నవి చేస్తూ ఇంటర్కమ్ డయల్ చేయడానికి చేయి చూపాడు. ఏ ఎవరు? అవతల నుండి అంజలి మధురమైన గొంతు వినిపించింది. మా బామర్తికి మరీ దగ్గర అవ్వడానికి ట్రై చేయకు. నేను మిమ్మల్ని హెచ్చరించాను. మీరు దాన్ని సీరియస్ గా తీసుకోవటం లేదు, ఆర్య కోపంగా అన్నాడు. ఆర్య, మీరెందుకు ఇలా ప్రతి విషయంలో జోక్యం చేసుకుంటున్నారు? మీరు కంపెనీకి బాస్ కావచ్చు, నా పని అయిపోయాక మీరెవరో నాకు సంబంధం లేదు అని అంజలి మొండిగా సమాధానం ఇచ్చింది. వెంటనే ఆర్య ముఖం మాడిపోయింది. ఛే, ఈ అమ్మాయికి చిరాకు తెప్పించే గుణం బాగానే ఉంది. నువ్వు నిఖిల్ మనసుతో ఆడుకోవడానికి చూడొద్దు. అయినా నీకెందుకు? మేము జస్ట్ ఫ్రెండ్స్ అంతే. మేము అలా బయటికి వెళ్తున్నాం. ఇది మీకు అనవసరం. అంజలి ఆ మాట చెప్పగానే ఫోన్ పెట్టేసింది. ఆర్య ముఖం మరింత గంభీరంగా మారిపోయింది. ఈ అమ్మాయి నిజంగా సంస్కారం లేనిది. నానమ్మ నన్ను ఇలాంటి అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకోమంటున్నారో. పని అయిపోగానే అంజలి అందరికంటే ముందుగా ఆఫీస్ తలుపు నుండి బయటికి దూసుకెళ్లి కిందకి పరిగెత్తింది. సరిగ్గా ఎంట్రన్స్ దగ్గరే నిఖిల్ కారు ఆగి ఉంది. అది ప్రత్యేకంగా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. వెంటనే అంజలి కారులోని ప్యాసింజర్ సీట్ లో కూర్చుని, ముందు బన్నీని పికప్ చేసుకుందాం పదా అంది. ఇంకా ఆఫీస్ యూనిఫామ్ లోనే ఉన్న అమ్మాయిని చూస్తూ నిఖిల్ కళ్ళల్లో ఆరాధన మెరిసింది. యూనిఫామ్ లో నేను చూసిన అత్యంత అందమైన అమ్మాయివి నువ్వే. ఆ మాటగా అంజలి మనసులో చాలా ఆనందపడింది. ఇలాంటి పొగడ్తలు వినడం నాకు ఇష్టం. స్కూల్ దగ్గర పిల్లల్ని పికప్ చేసుకున్నప్పుడు అతను చాలా హ్యాపీగా ఉన్నాడు. వెనుక సీట్లో అతని కోసం ప్రత్యేకంగా సిద్ధం చేసిన సేఫ్టీ సీట్లో కూర్చుని తను కొత్తగా నేర్చుకున్న పాటను గట్టి గట్టిగా పాడడం మొదలుపెట్టాడు. అది అల్లరి చేయను, టీచర్ కి చెప్తా గుడ్ మార్నింగ్ అని ఏదో పాట పాడుతున్నప్పుడు అతని గొంతులో ఏదో ఉత్సాహం ప్రకాశవంతంగా వినిపిస్తుంది. అంజలి ఆ పాటకు తగ్గట్టు చప్పట్లు కొట్టడంతో బన్నీ మరింత గట్టిగా పాడడం మొదలు పెట్టాడు. నిజానికి అతను ఆ పాటను చాలా సార్లు పాడాడు. నిఖిల్ కూడా అతనితో పాటు గొంతు కలిపాడు. దాంతో కారు మొత్తం సంతోషకరమైన వాతావరణంతో నిండిపోయింది. ఒక ఖరీదైన రెస్టారెంట్ లో నిఖిల్ ఘనమైన డిన్నర్ ఆర్డర్ చేశాడు. ఆ పిల్లాడు అందమైన ముఖాన్ని చూస్తున్న కొద్దీ అతనికి తండ్రి అవ్వాలనే కోరిక అతని మనసులో మరింత బలపడింది. బన్నీ తన సొంత కొడుకు కాకపోయినా కన్న కొడుకులాగానే ప్రేమిస్తాడని అతను నిశ్చయించుకున్నాడు. వెంటనే అతని చూపు ఎదురుగా ఉన్న అంజలి మీద పడింది. ఆమె ఒప్పుకుంటే చాలు, వెంటనే పెళ్లి చేసుకుని వాళ్ళిద్దరికీ ఒక సేఫ్టీ ఇంటిని ఇవ్వాలి అని అతను కోరుకున్నాడు. భోజనం తర్వాత వాళ్ళు మాల్లో తిరిగారు. ఆ పిల్లాడికి మరికొన్ని బహుమతులు దక్కాయి. నిజం చెప్పాలంటే కొడుకు మీద నిఖిల్ ఈ విధంగా ప్రేమ చూపించే పద్ధతితో అంజలి ఏకీభవించలేదు. అదృష్టవశాత్తు ఆమె కొడుకు బహుమతులను అలవాటు పడిపోయే రకం కాదు. రాత్రి 9:30 గంటలకి నిఖిల్ కారు అంజలి అపార్ట్మెంట్ ముందు ఆగింది. అది కంపెనీ వాళ్ళు ఆమెకు అద్దెకిచ్చారని తెలిసి అతను చాలా బాధపడ్డాడు. ఇక తన సత్తా చూపించాల్సిన సమయం వచ్చిందని అతనికి అనిపించింది. రేపే ఆమెకు సిటీ సెంటర్ లో ఒక పెద్ద ఫ్లాట్ గిఫ్ట్ గా ఇచ్చి వాళ్ళిద్దరూ అత్యంత సేఫ్టీగా కమ్యూనిటీలో ఉండేలా చేయాలని డిసైడ్ అయ్యాడు. వెళ్లే ముందు ఒక ముద్దు ఇచ్చి వెళ్ళు. నిఖిల్ ఆ పిల్లాన్ని దగ్గరికి తీసుకున్నాడు. అతను వెంటనే నిఖిల్ బుగ్గ మీద ముద్దు పెట్టాడు. తర్వాత నిఖిల్ పక్కనే ఉన్న అంజలి వైపుకి చూశాడు. ఆమె కూడా ముద్దు పెట్టాలని ఆశపడ్డాడు. కానీ అడగడానికి అతనికి ధైర్యం చాలలేదు. ఈ సమయంలో ఆమెను భయపెట్టి దూరం చేసుకుంటానేమోనని తన ఉద్దేశాలను మరీ ఎక్కువగా బయట పెట్టడానికి అతను ధైర్యం చేయలేదు. అంజలి తన కొడుకును పట్టుకుని అతనికి చెయ్యి ఊపి వీడ్కోలు చెప్పి తన అపార్ట్మెంట్ కి తిరిగి వెళ్ళిపోయింది.
కానీ నిఖిల్ చాలాసేపటి వరకు అక్కడి నుండి కదలలేదు. ఇక బన్నీ అపార్ట్మెంట్ లోకి రాగానే తన మనసుని తొలిచేస్తున్న ఒక ప్రశ్నను అడిగాడు. అమ్మా, నీకు నిఖిల్ అంకుల్ మంచివాడని అనిపిస్తుందా? అవును, అతడు మంచివాడే. నీకు అతని ఇష్టమా? ఇష్టమే. అంజలి ఇంట్లోని బొమ్మలను చక్కగా సర్దుతూ కొడుకు ప్రశ్నకు సమాధానం ఇచ్చింది. అలా అయితే నువ్వు అతన్ని పెళ్లి చేసుకుంటావా? ఆ పిల్లాడు మళ్ళీ అడిగాడు. బొమ్మలు సర్దుతున్న అంజలి చేతులు ఒక్కసారిగా ఆగిపోయాయి. ఆమె తన కొడుకు వైపుకు తిరిగి చూసి నవ్వకుండా ఉండలేకపోయింది. బన్నీ, నేను అతన్ని కేవలం ఒక ఫ్రెండ్ లా భావిస్తున్నాను. పెద్దవాళ్ళ మధ్య ఉండే భావాలను ఆ పిల్లాడు సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాడు. ఒకరినొకరు ఇష్టపడితే కలిసి ఉండలేరా? అమ్మా, నిఖిల్ అంకుల్కి నువ్వంటే చాలా ఇష్టమని నాకు అనిపిస్తుంది. అంజలి మనసులో ఒక నిస్సహాయత మెరిసింది. నిఖిల్కి తనపై ప్రేమ ఉందని ఆమె కూడా గ్రహించగలదు. కానీ తను అతనికి తగలని, అతను ఇంతకంటే మంచి అమ్మాయికి అర్హుడని ఆమె భావించింది. మరి ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్లో చూద్దాం.